హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎల్లో టీత్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈరోజు ఒక బెస్ట్ హోమ్ రెమెడీని షేర్ చేస్తున్నాను. సో చాలా మందికి ఎల్లో టీత్ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే టీత్ ఎల్లోయిష్గా ఎందుకు మారుతాయంటే సరిగ్గా బ్రష్ చేయకపోవటం వల్ల, ఇంకా పాన్స్ ఎక్కువ తినే వాళ్ళలో, ఇంకా స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో, ఇంకా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ టీత్ అనేది ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయి. సో ఎల్లోయిష్ టీత్ వల్ల సరిగ్గా స్మైల్ చేయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈరోజు చెప్పుకోబోయే రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో చాలా సింపుల్గా ఎల్లో టీత్ని వైటిష్గా చేసేయచ్చు. సో స్టార్టింగ్ 1 డేలోనే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ రెమెడీ ఎలాగో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి. సో వైట్ కలర్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ని తీసుకోవాలి. సో కొంచెం క్వాంటిటీ తీసుకోండి. సో డైలీ మీరు నార్మల్గా బ్రష్ చేసేటప్పుడు ఎంతైతే పేస్ట్ క్వాంటిటీ తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసుకోండి. అందులో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేయండి. ఎక్కువ వద్దు, చాలా కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక లెమన్ని తీసుకొని దాన్ని హాఫ్ చేసి ఫ్యూ డ్రాప్స్ అందులో మిక్స్ చేయండి. ఒక 5 or 6 డ్రాప్స్ సరిపోతుంది. ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన టీత్ మీద ఉన్న ఎల్లోయిష్ని రిమూవ్ చేసేయడానికి, అలాగే టీత్ మధ్యలో ఉన్న డస్ట్ని రిమూవ్ చేసేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే బేకింగ్ సోడా డస్ట్ని రిమూవ్ చేసేయడంలో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అందుకే ఇందులో మనం బేకింగ్ సోడాని యాడ్ చేసాం. ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రాబ్లం అవుతుంది, కానీ మనం కొంచెమే యూస్ చేసాం కాబట్టి పళ్ళ మీద ఉన్న డస్ట్ మాత్రమే పోతుంది, ఇంకా ఎలాంటి హార్మ్ఫుల్ అనేది ఉండదు. సో ఆ తర్వాత లెమన్ గురించి మీ అందరికీ తెలుసు కదా, అందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి విటమిన్ సి మన టీత్ని వైటిష్గా చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన టీత్ ఎల్లోయిష్ పోయి వైట్గా మారడానికి ఈ ఇంగ్రీడియంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇలా అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత చూసారు కదా, నార్మల్గా మనకి పేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కలర్ కూడా ఏమీ డిఫరెంట్ అవ్వదు. సో ఇలా మనం పేస్ట్ని ఇలా తీసుకొని నార్మల్గా మీరు డైలీ బ్రష్ ఎలా చేస్తారో అలా చేసేయడమే. ఇలా వీక్లో 2 or 3 times చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో మీకు 1 టైంలోనే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా మరీ ఎల్లోయిష్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వీక్లీ 2 times or 3 times ట్రై చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. చాలా అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. సో కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.